ఒకానొకప్పుడు ఒక చిన్న అమ్మాయి ఉండేది. ఆమె ఎప్పుడూ రెడ్ కలర్ హూడ్ వేసుకుని తిరిగేది. అందువలన అందరూ ఆమెని రెడ్ రైడింగ్ హుడ్ అని పిలిచేవారు. పాపా, ఏంటమ్మా? మీ అమ్మమ్మకి ఆరోగ్యం బాగాలేదు కదా, ఆమె కోసము తాజా కుకీస్, మందులు తీసుకుని వెళ్తావా? తీసుకుని వెళ్తానమ్మా. ఎప్పటిలాగానే రెడ్ రైడింగ్ హుడ్ వేసుకుని వాళ్ళ అమ్మమ్మ ఇంటికి బయలుదేరింది. బన్నీ ఫారెస్ట్ మార్గాన్ని మాత్రం వెళ్ళకే. లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ ఆడుతూ పాడుతూ అడవి మార్గం నుండి బయలుదేరింది. ఈ అడవిని బన్నీ ఫారెస్ట్ అని ఎందుకంటారు? నేను ఒక్క బన్నీని కూడా చూడలేదు. పూలతో నిండిన మార్గాన్ని చేరింది. అక్కడ రంగురంగుల పూలున్నాయి. అమ్మమ్మ కోసం కొన్ని పూలు తీసుకుని వెళ్తాను. చాలా సంతోషిస్తుంది. పువ్వులు కోయడంలో మునిగిపోవడంతో దారి మర్చిపోయింది. అప్పుడే ఆమెకు ఒక గొంతు వినిపించింది. అకస్మాత్తుగా ఒక పెద్ద జంతువు ఆమె ముందుకు వచ్చింది. ఆ జంతువును చూసి లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ భయపడి చేతుల్లో ఉన్న పూల బుట్టని పడేసింది. ఆ జంతువు తొందరగా కింద పడ్డ కుకీస్ని తీసుకుంది. వెంటనే వాటన్నింటినీ లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్కు అందించింది. లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ ఆ జంతువును చూసి చాలా సంతోషించింది. థ్యాంక్ యూ. ఎక్కడికి వెళ్తున్నావు పాపా? అమ్మమ్మ ఇంటికి. ఈ అడవిలో ఆఖరుగా ఉన్న పసుపు రంగు ఇంటికి. ఆమె ఆరోగ్యం బాలేదు కదా, కుకీస్, మందులు తీసుకుని వెళ్తున్నాను. నువ్వు కూడా అందరిలాగా నన్ను లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ అని పిలవచ్చు. నేనెళ్ళి మీ అమ్మమ్మకు చెప్తాను నువ్వు వస్తున్నావని. నీవు నెమ్మదిగా పువ్వులు తీసుకోనిరా. ఆమెకి అప్పుడు ఒక తుపాకీ శబ్దం వినిపించింది. ఆ జంతువు మాయమైపోయింది. లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్కి చాలా బాధగా అనిపించింది. ఆమె ఏడుపు విని వేటగాడు అక్కడికి చేరాడు. నీవిక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నావు? ఇక్కడ చాలా ప్రమాదం ఉంటుంది. ఒక జంతువుని వెతుకుతున్నాను. చాలా రోజుల నుంచి నా నుండి పారిపోతున్నాడు. లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ చాలా సిగ్గుపడింది తన తల్లి చెప్పిన మాటని విననందుకు. అందువల్లనే ఆమె వేటగాడికి చెప్పలేదు తను ఒక జంతువుని చూసినట్టు. నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఆమె ఆరోగ్యం బాలేదు. కుకీస్, మందులు తీసుకుని వెళ్తున్నాను. నేను నిన్ను మీ అమ్మమ్మ ఇంటి దగ్గర వదిలేస్తాను. వాళ్ళిద్దరూ కలిసి నడవసాగారు. అప్పుడే ఆ నక్క కూడా నానమ్మ ఇంటికి చేరుకుంది. తలుపు గొళ్ళెం కట్టింది. నాన్నమ్మ అడిగింది, వచ్చింది ఎవరు? నేను నానమ్మ, లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ని. నీకోసము కుకీస్ మరియు మందులు తీసుకొచ్చాను కదా. తలుపు తీసే ఉంది, లోపలికి వచ్చేయచ్చు. నక్క లోపలికి వెళ్ళింది. కొద్దిసేపట్లోనే లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ ఇంకా వేటగాడు నాన్నమ్మ ఇల్లుని చేరుకున్నారు. సరే అమ్మాయికి వెళ్ళు, మీ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిపో. వేటగాడు వెళ్ళిపోయాడు. లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ తలుపు తట్టింది. ఎవరది? అమ్మమ్మ, నేను లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ ని. తలుపులు తెరిచే ఉన్నాయి, లోపలికి రా. లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ కొద్దిసేపు తడపటాయించింది. ఆ గొంతు నానమ్మలాగా లేదే. అప్పుడు నానమ్మ ఆరోగ్యం బాగాలేనట్టుగా గుర్తొచ్చింది. అమ్మమ్మ ఆరోగ్యం బాలేదు కదా, గొంతు అందుకు మారిందేమో.
ఆమె తలుపు తీసుకుని లోపలికి వెళ్ళింది. నక్క మొత్తం నాన్నమ్మ బట్టలు, కళ్ళజోడుని కూడా పెట్టుకుని నాన్నమ్మలాగా మంచం మీద పడుకునుంది. ఆ నక్క పరదాలని వేసి గదిని చీకటిగా చేసింది. దాంతో లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ కూడా కనిపించకుండా ఉండేందుకు. బంగారు తల్లి, ఇంత దూరం నా కోసం భోజనం తెచ్చావా? ఇలా దగ్గరగా రా, నన్ను కౌగిలించుకో, త్వరగా రా, దూరంగా ఎందుకున్నావు? లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ బుట్టని కింద పెట్టింది. కానీ పూర్తిగా దగ్గరికి వెళ్ళలేదు. ఎందుకంటే నాన్నమ్మ కొంచెం వేరుగా అనిపించింది. అమ్మమ్మ, మీ చేతులు ఇలా పొడిగెలాయే? నీ చేతులు పట్టుకోవడానికి. ఇంత పెద్ద చెవులు? నీ తీయని గొంతు వినడానికి. పెద్ద పెద్ద కళ్ళు? నిన్ను కళ్ళారా చూడడానికి. ఇంత పదునైన పళ్ళెలా వచ్చాయి? నిన్ను కొరుక్కుని తినడానికి. నక్క లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ పైకి దూకింది. వెంటనే లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్కి అక్కడ నాన్నమ్మ కాదని అర్థమైంది. బదులుగా భయంకరమైన నక్క ఉందని తెలిసింది. రక్షించండి, కాపాడండి! వేటగాడికి ఆమె గొంతు వినబడింది. అతను పరిగెత్తి ఆ ఇంటికి మళ్ళీ వచ్చాడు. తలుపు తోసుకుని వచ్చి నక్కని పట్టుకున్నాడు. ఆఖరికి నా చేతుకు చిక్కావురా, ఇప్పుడు రాని సంగతి చెప్తా. వేటగాడు నక్క కడుపులో నుండి నాన్నమ్మని బయటికి తీశాడు. మమ్మల్ని రక్షించినందుకు ధన్యవాదాలు అంకల్. పర్వాలేదు పాప, కానీ ఇప్పటి నుండి అమ్మ మాట వింటానని నాకు మాట ఇవ్వాలి నీవు. నాన్నమ్మ ఆకలితో అన్ని కుక్కీలని తినేసింది. మూలికలతో మందు తయారు చేసుకుని తొందరగా ఆరోగ్యాన్ని చేకూర్చుకుంది. లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ మాట ఇచ్చింది, ఎప్పుడూ కూడా నక్క మాట విననని. లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ ఒకసారి అడవిలో ఆడుకోసాగింది ఒంటరిగా. అప్పుడు మళ్ళీ అదే నక్క కనిపించింది. వేటగాడు నక్కకు అడవిని శుభ్రంగా ఊడ్చమని శిక్షించాడు. లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ని చూడగానే ఆ జంతువుకు సిగ్గుగా అనిపించింది. బన్నీ అడవి పూలతో నిండిపోయింది. మళ్ళీ ఇంకోసారి సంతోషాలతో బన్నీలతో నిండిపోయింది. మునుపటిలాగా అందంగా మారింది.